హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు శృతి. ఈ శివరాత్రికి దేవుడికి నైవేద్యంగా ఏం ప్రిపేర్ చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నారు కదా. నేను చెప్పినట్టుగా ఒకసారి గోధుమ పిండి హల్వాని ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి. శివుడికి ఎంతో ఇష్టమైన ఈ గోధుమ పిండి హల్వాని మన ఇంట్లోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది హెల్త్కి చాలా మంచిది. నేను చెప్పినట్టుగా చెయ్యండి, చాలా బాగా వచ్చింది. ఇంకా దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారో ఇప్పుడు చూద్దాము. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయిని పెట్టుకోండి. ఇక్కడ నేను 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. మీరు కనుక స్వీట్ కొంచెం ఎక్కువ తింటే 1 కప్ బెల్లం తీసుకోండి. దీంట్లో 1/2 కప్ వాటర్ యాడ్ చేయాలి. బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోండి. ఎక్కువ పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుంది. మీరు షుగర్తో కూడా ఈ స్వీట్ చేసుకోవచ్చు. నేను 3/4 కప్ బెల్లం తీసుకున్నాను కదా, మీరు 1 కప్ షుగర్ తీసుకోండి, సరిపోతుంది. చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇంకో కడాయిని పెట్టుకోండి. కడాయి వేడి అయ్యాక నేను ఇక్కడ 1/2 కప్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఈ స్వీట్ అంతా మనం నెయ్యితోనే చేసుకుంటాను, దాంతోనే మంచి టేస్ట్ వస్తుంది. నెయ్యి వేడయ్యాక కట్ చేసుకున్న జీడిపప్పుని కొంచెం వేసి కాస్త ఫ్రై చేసుకోండి. అలాగే బాదం పప్పుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇదే వాడాలి అని పర్టికులర్గా ఏం లేవు. బాదం ఇంకా జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కిస్మిస్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో మంచిగా ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ నెయ్యిలోనే నేను 1/2 కప్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఏ కప్తో అయితే నెయ్యి తీసుకున్నానో అదే కప్తో గోధుమ పిండిని కూడా తీసుకున్నాను. వీటిని ఉండలు లేకుండా కలుపుకోండి. స్టవ్ ఫ్లేమ్ మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ గోధుమ పిండిని కుక్ చేసుకోండి. ఈ గోధుమ పిండి దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి, లేదు అంటే అడుగు మాడిపోతుంది. చూడండి, గోధుమ పిండి దగ్గర పడిపోయింది. ఇలా అవ్వాలి అంటే మనకి కనీసం ఒక 5 మినిట్స్ పడుతుంది. అంతసేపు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు దీంట్లో మనం కరిగించుకున్న బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోండి. ఈ హల్వాని కలుపుతూనే ఉండండి. బెల్లం వాటర్ వేయగానే చాలా ఫాస్ట్గా దగ్గర పడిపోతుంది. చూడండి, మనం బెల్లం వాటర్ యాడ్ చేయగానే ఎంత ఫాస్ట్గా దగ్గర పడిపోయిందో. ఒక 2 మినిట్స్లోనే ఇలా అయిపోతుంది. మనం బెల్లం వాటర్ని యాడ్ చేసేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ లోలోనే ఉంచుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి వేసి అంతా మంచిగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. లాస్ట్లో ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసి అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. గోధుమ పిండి హల్వా రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఈ శివరాత్రికి మీరు కూడా గోధుమ పిండి హల్వాని ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి. ఇది ఈరోజు రెసిపీ. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.